హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే బాహుబలి 2 పార్ట్స్ను కలిపి ఒకటే పార్ట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ అక్టోబర్ 31న. ఈ మూవీని బుక్ మై షోలో అలా పెట్టగానే ఒక 1 అవర్లోనే 1.42K టికెట్స్ అనేది బుక్ అయిపోయినాయి జస్ట్ 1 అవర్లోనే. సో ఇది చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఈ మూవీ రన్ టైం ఎంత అంటే 2 పార్ట్స్ కలిపి 3 hours and 45 minutes. సో ఆల్మోస్ట్ 4 hours. సో 4 hours థియేటర్లో కూర్చోవాలంటే చాలా ఓపిక ఉండాలి. సో దీన్ని ఆడియన్స్ ఎలా ఫేస్ చేస్తారో మనం చూడాలి. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాల్సి వస్తే ఈ మూవీ అనేది ప్రీ రిలీజ్ అవుతుందండి యూకే అండ్ యూఎస్ అండ్ అలాగే ఐర్లాండ్ కంట్రీలో. అది కూడా 29 అక్టోబర్, మనకు వచ్చేసి 31 అక్టోబర్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఈ మూవీ ముందు పెద్ద టార్గెట్స్ ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి ఇప్పటివరకు మన దగ్గర రీ రిలీజ్ అయిన సినిమా రికార్డ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ 1 కలేజా, 2 మురారి, 3 గబ్బర్ సింగ్, 4 ఖుషి, 5 ఆర్య 2, 6 ఎస్విఎస్వి, 7 అతడు, 8 బిజినెస్. సో ఇలా ఈ రీ రిలీజ్ మూవీస్ని చూసినట్టయితే మహేష్ బాబు 2 మూవీసు అలాగే పవన్ కళ్యాణ్ 2 మూవీస్ ఉండడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి రీ రిలీజ్ మూవీస్ కలెక్షన్స్ అన్నిటినీ ఈ బాహుబలి మూవీ రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనం చూడవచ్చును. సో మనం ఇంకా ఈ బాహుబలి మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇందులో నటించింది రెబల్ స్టార్ ప్రభాస్. ఈ మూవీతోనే పాన్ ఇండియా మూవీకి బాటలు పడినాయి అని చెప్పచ్చు. సో ఈ మూవీని ఆదర్శంగా తీసుకొని చాలా మూవీస్ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్నాయి. సో అలాగనే పాన్ ఇండియా లెవెల్లో హిట్ కావడం జరుగుతుంది. సో ఈ అన్ని మూవీస్కి మూలం అనేది బాహుబలి అని చెప్పవచ్చును. సో అలాంటి ఈ బాహుబలి మూవీ ఇప్పుడు రీ రిలీజ్ అవుతుంది. సో ఈ కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్లు అన్నిటినీ ఇండియన్ రికార్డ్స్ అన్ని రీ రిలీజ్లో మరి బ్రేక్ చేస్తుందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.